సైడ్ కూడా సైడ్ కూడా बोला ఇక్కడ నుంచి 6 రోజుల నుంచి దాదాపు 50 ఏళ్ళ నుంచి స్ట్రాంగ్ వాటర్ గుట్టపై నుంచి అన్ని గుడి వచ్చి చిన్న ఇది మనం ఒక పెద్ద अगले हफ्ते बनाता हूँ जब लिखता हूँ अंगनवाड़ी नहीं है మన రాములను బాగు చేయాలని పౌరవుతున్నారు అంతకుముందు ఈ రోడ్డు నీళ్ళు పోతలేదు సార్ అన్ని జామ్ అవుతానే వదిలేమ్మా చెప్పండి ఏం సమాచారం ఇప్పుడు కొంచెం మన 26 నెలల టైం హ్యాండిక్యాప్ తర్వాత ఆడ చూసిన మిర్చి పచ్చిన బండి పెట్టి అక్కడికి అనుకోని దండిగా మా మీద రామగుండం 22వ డివిజన్ 1వ డివిజన్ ప్రజల వద్ద పాలన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని తీసుకొని గత వారం రోజులుగా డివిజన్లన్నీ కరియా తిరుగుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ముందుగా
డ్రైన్స్, అక్కడ కాలువల శుభ్రీకరణ, చెత్త చెదరాన్ని తీసి ఎవరికి కూడా అంటు రోగాలు వ్యాపించకుండా చేసే ప్రయత్నం స్వయంగా నేను, నాతో పాటు కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, సంబంధిత అధికారులు, ఇంజనీర్లు, ఎలక్ట్రిసిటీ అధికారులు, పోలీస్ అధికారులు, జెన్కో అధికారులు, ఆర్ఎఫ్సిఎల్ సంబంధించిన అధికారులు, సింగరేణి అధికారులు, అదే మాదిరిగా ఎన్టీపీసీ అధికారులు అందరం కలిసి, ఫారెస్ట్కి సంబంధించిన అధికారులు, పూర్తి ప్రభుత్వం అంతా కూడా ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. అనేక సంవత్సరాలుగా రామగుండం 25 సంవత్సరాల నుంచి పూర్తిగా మరుగున పడ్డది. గతంలో ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యమా, ప్రభుత్వ నిర్లక్ష్యమా తెలియదు కానీ రోడ్లు, డ్రైనేజీలు నడవలేనటువంటి పరిస్థితి. ఇవాళ మొత్తం రామగుండంలో ఇదే మాదిరి కనబడతా ఉంటే పూర్తి స్థాయిలో దాన్ని మళ్ళీ పూర్వస్థాయికి తీసుకురావాలి, రోడ్లు, డ్రైనేజ్ ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ రామగుండం టౌన్కి అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 డివిజన్లలో కూడా ప్రత్యేకమైన శుద్ధి, అన్ని డివిజన్లతో పాటు ఇక్కడ దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టెండర్ కాలంలో ఉంది, త్వరలో పూర్తయితాయి. అక్కడ 22 సంబంధించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు, పోటీ చేసిన నాయకులతో పాటు 1వ డివిజన్ ఉన్నటువంటి నాయకులు, మరి ఇక్కడ ప్రసాద్ గారు, అంజుల్ గారు, నస్రీన్ గారు, మొహమ్మద్ గారు, స్థానిక కార్పొరేటర్ ముదాం సీన్ గారు, అదే మాదిరిగా రమేష్ గారు, వీరితో పాటు స్థానిక బాబీ గారు, మరి దాంతోపాటు మా గౌరవ మేయర్ అధికారులందరూ కూడా ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈరోజు గత ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా కూడా 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు పెట్టారని చెప్పినారు, కొబ్బరికాయలు కొట్టినారని చెప్పినారు. అప్పుడు కమిషనర్ గారును మేయర్ గారు దానికి జవాబు ఇచ్చినారు, ఎలాంటి నిధులు రాకున్నా కూడా ఎన్నికల రీత్యా ఊరికేనే మాట వరుస జరిగినాయని చెప్పి. ఏదైనా సరే ఇది ప్రజాపాలన, ఇలా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోటీ చేసిన నాయకులతో పాటు కార్పొరేటర్ బాబీ లత గారు, అదే మాదిరిగా శ్రీనివాస్ గారు, మరి ఇక్కడ ఉన్న అధికారులు మొత్తం మంది ప్రజానికం ఏదైతే కోరుకున్నటువంటి కోరికలు ఉన్నాయో, ఈ ప్రాంతంలో పరిశుభ్రత ఉండాలి, రోడ్లు, డ్రైనేజ్ రావాలి, మంచినీటి వసతి కల్పించాలని త్వరితగతిగా అవన్నీ కార్యక్రమాలు చేయడానికి 6 నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పి ఒక స్థానిక కుటుంబ సభ్యుడిగా అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. మేము చేసే కార్యక్రమంలో మరి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుతా ఉన్నా. ఎక్కడికైనా వెళ్తే కొంతమంది మహిళలు చెప్తా ఉన్నారు, కొంతమంది ఆక్రమించుకున్నారని. వారికి అధికారులకు, ఎంఆర్ఓ గారికి, సంబంధిత టాస్క్ ఫోర్స్ అధికారులకు చెప్పడం జరిగింది. ఎంత పెద్దవారైనా సరే అక్రమంగా ఆక్రమిస్తే వారిని తొలగించి రోడ్లను సులభం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాంతోపాటు ఈ యొక్క రామగుండాన్ని మళ్ళీ పూర్వ తీసుకురావడానికి అన్ని డివిజన్లతో పాటు రామగుండం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ జెన్కోకు సంబంధించిన అధికారులు, కార్పొరేషన్ సంబంధించిన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ 4-5 రోజుల్లో, వారం రోజుల్లో స్పెషల్ డ్రైవ్లో ప్రతి వాడలో ఉన్నటువంటి డ్రైన్లు, ఏవైతే చెత్త చెదరాన్ని పూర్తిగా ఖాళీ చేసి, ఏవైతే ముళ్ళ పొదలు చుట్టుపక్కల రోడ్డు పైన పెరిగినాయో వాటి అన్ని తీసి తాత్కాలికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, నీళ్లు మన గుట్ట కింద ఉన్నాం కాబట్టి గుట్ట మీద వచ్చే నీళ్లను కూడా పూర్తి స్థాయిలో బయటికి వెళ్ళే విధంగా చేసే ప్రయత్నం చేస్తాం. ఏమన్నా ప్రభుత్వం ఇచ్చేటువంటి 5 పథకాలు దాదాపు అందరికీ అందుతున్నాయి. 200 కరెంట్ ఉచిత ఫ్రీ, ఆరోగ్య 10 లక్షల రూపాయలు, 500కే గ్యాస్, దాంతోపాటు ఇంధనమ్మ ఇండ్లు, అదే మాదిరిగా ప్రతి ఒక్క మహిళకు ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం. చాలా సంతోషంగా ఉన్నారు. రేపు 15వ తారీఖు నాడు రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తిగా చేస్తాం. దాంతోపాటు ఇచ్చిన ప్రతి హామీని పూర్తి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులందరూ కూడా దీనిలో రేపు ఈ స్పెషల్ డ్రైవ్లో రాజకీయాలకు అతీతంగా ఎవరైనా సరే ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలి, దీంట్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తాం.